హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వంకాయ ఉర్లగడ్డ వేసి కారపులుసు చేశానండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదైతే పుల్ల పుల్లగా కారకారంగా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక్కసారి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇదే చేస్తుంటారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. ముందుగా ఈ కారపులుసు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నది కాస్త రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కాస్త కరివేపాకు వేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు అన్నది బాగా రంగు మారింది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, నేనైతే ఇది ఒక 3 టమోటాలు ఉంటాయండి, వీటిని వేసుకున్నాను. టమోటా అన్నది బాగా వేగిపోవాలి. టమోటాలో ఉన్న నీరు మొత్తం ఇమిరిపోయి దగ్గర పడాలి, అంతవరకు వేయించుకోవాలండి. చూసారు కదా, నీరు మొత్తం ఇమిరిపోయింది. అలానే టమోటా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను. ఇదైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఫైనల్గా పులుసు అయితే ఉడికిపోయింది. నేను ఆల్రెడీ వంకాయ ఉర్లగడ్డని కట్ చేసి పెట్టుకున్నానండి. ఉర్లగడ్డలోని అదే పొట్టు ఉంటుంది కదా, అది మొత్తం సపరేట్గా తీసేసి కట్ చేసుకున్నాను. దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన వంకాయ ఉర్లగడ్డకి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టేలాగా 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతుంటే సరిపోతుందండి. చూసారు కదా, వంకాయ ఉర్లగడ్డ బాగా వేగింది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ నీళ్ళు అన్నది వేసుకొని ఉడికించుకుంటున్నానండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది మొత్తం నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మన వంకాయ ఉర్లగడ్డ కారపులుసు అన్నది రెడీ అయిపోతుందండి. ఇలా మూత పెట్టి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వంకాయ ఉర్లగడ్డ కారపులుసు చేసి చూడండి. వేడి వేడి అన్నంలో భలే ఉంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, నూనె కూడా సపరేట్ అయింది. ఇంతేనండి, మన వంకాయ ఉర్లగడ్డ కారపులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.